మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయాల్లో ఫేడౌట్ అవుతున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగన్ అండ్ కో రాబందుల కంటే ఘోరంగా తయారని జేసీ ఆరోపించారు. వైసీపీ హయాంలో బోటు ప్రమాదం జరిగి 33 మంది చనిపోతే బాధితులను వైఎస్ జగన్ పరామర్శించలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి రోజా టికెట్లను అమ్ముకుని కారు తెచ్చుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి రోజాకు లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. మా బస్సు యాక్సిడెంట్ అయిన పక్క రోజు నువ్వు రోజమ్మ ఆడికి వచ్చి ఎంత గలాట చేసినారు ఆ కృష్ణా డిస్టిక్లో. కలెక్టర్ని తిడితే ఎస్పీని తిడితే మళ్ళీ ఏమంటావు, నేను పవర్ లేక వస్తే నేను సెంట్రల్ జైలుకి పంపిస్తాడంట. ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ చేయాలి. ఆయన ఏం తప్పాయా? తప్పంటే మాది ఉండాలా. ఎస్పీని కలెక్టర్ దబాయిస్తాం. ఎవ్రీథింగ్ ఐ షో యూ విజువలైజ్. ఏ పని లేదు, పాట లేదు. మాది ఫిబ్రవరి 28 జరిగితే మార్చి 1వ తేదీ 78 మంది స్టూడెంట్స్ టూర్కి వచ్చి యాక్సిడెంట్ అయింది. ఒంగోలు బస్సు. మరి ఆపద్దు రాలేదు. చెప్తేనే యు ఆర్ ఫేడింగ్ అవుట్. ఆ ఫేడ్ అవుట్ అవుతున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావాలనుకుంటున్నావు. అదేం అసంభవం. ఎవరు పట్టితే వాళ్ళు మాట్లాడిందినా నీకు ఖర్చు చెప్పాలన్నా? నువ్వు టోకన్లు నమ్ముకొని కదా బెంచ్ కారు తెచ్చుకొనిందా? పోయినప్పుడల్లా 100 మంది. ఎట్లా వచ్చింది నీకు బెంచ్ కారు? మొత్తం టోకన్లు నమ్ముకొనే కాదా చెప్పు. కాంట్రవర్షియల్ కాలేదు. నువ్వు పోయినప్పుడల్లా 100 మంది ఎట్లా వచ్చింది కారా? నీ కథ చెప్పాలంటే చాలా ఉంది. దయచేసి బౌన్స్ కేసులు అనంతపురంలోనే, ఏడాది ఈ కోర్టులోనే. ఎందుకు మానుకో? చంద్రబాబు నాయుడు పుణ్యాలను నువ్వు రాజకీయంలోకి వచ్చినావు. నీ నోరుందని ఇష్టం మాట్లాడతావా? తప్పంతా మాది, మా చంద్రబాబు నాయుడుది. ఏమన్నా గాలికి వదిలిపెట్టినారు వాళ్ళని.